హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు మండిపడ్డారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం నుండి పక్కా నియోజకవర్గంలో 4 ప్రాజెక్టులు పూర్తి చేసుకుని గౌరవల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలి కానీ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇకపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పోలు సంపత్ జవహర్లాల్ నాయక్, పోతారమేసి ఉప సర్పంచ్ రాజు, నాయకులు విన్న రాజు, తిరుపతి నాయక్, రమేష్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోతుగడ్డి బాలయ్య, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ఓర్వలేక మాట్లాడడం జరిగింది. గౌరవెల్లి ప్రాజెక్టు గురించి వారు మాట్లాడినారు. గౌరవెల్లి ప్రజల గురించి, రైతాంగం గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా అని అంటున్నా. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయాలనుకుంటే 10 సంవత్సరాల్లో మీరు ఏం చేసిళ్ళు? 98% పనులు అయిపోతాయి. ఇలా కాలువలు ఎందుకు లేవు? కాలువలు వెంబడి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా తిరిగిండు కదా. 437 కోట్ల రూపాయలు కూడా దానికి నిధులు మంజూరు చేయడం జరిగింది కదా. అలాంటిది ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఒకటే చెప్పిండు, ప్రజలారా నేను కనుక గౌరవెల్లి ప్రాజెక్టులో కనుక నీళ్లు అందించకుంటే నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో మిమ్మల్ని ఓటు అడగను అని చెప్పేసి ధైర్యంగా మాట్లాడిన నాయకుడు పొన్నం ప్రభాకర్ గారు. అదే ఆలోచనతోని ఇక్కడ నా రైతాంగానికి నీళ్ళు అందించాలి, నా రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలని చెప్పేసి కాళేశ్వరం పై నీళ్లు రాకున్నా దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు నింపడం కోసం అధిష్టానం దగ్గర కూర్చొని ఒప్పించి మెప్పించి గౌరవెల్లి ప్రాజెక్టు నింపడం కోసం ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు పనిచేస్తున్నారు. అదే మీ ఇంటికి సతీష్ బాబు గారు, మీ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినప్పుడు మీరు ఏ రోజన్నా గౌరవెల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఇవాళ మీరు మీ యొక్క అనుచరులను పెట్టించి మాట్లాడడం ఇది సరైన పద్ధతి కాదు. ఇంకొకటి కూడా అన్నారు, అభివృద్ధి అని చెప్పుకుంటూ పనులు చేయడం లేదు కానీ మాటలే చెప్తున్నారు అని. ఇవాళ మీకు అభివృద్ధి అంటే కనిపించడం లేదా? హుస్నాబాద్ బస్టాండ్ చూడండి, అభివృద్ధి అంటే ఏందో కనబడుతుంది. హుస్నాబాద్లో ఉన్న కూడలు చూడండి, అభివృద్ధి అంటే ఏందో కనబడుతుంది. గవర్నమెంట్ ఆసుపత్రి చూడండి, అభివృద్ధి అంటే ఏందో కనబడుతుంది. అలాగే ఎల్లమ్మ చెరువు అభివృద్ధి సుందరీకరణ ఏందో అది చూడండి, మీకు కనబడుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చి ఈ సంవత్సరమే పిల్లలు ఎక్కడ కూడా ఇబ్బంది పడొద్దు అని చెప్పేసి పాలిటెక్నిక్ కాలేజీలో క్లాసులు ఏర్పాటు చేపించి ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకు కూడా సంబంధించిన ఘనత పొన్నం ప్రభాకర్ గారు. హుస్నాబాద్ను ఒక విద్యా హబ్గా మార్చాలి. హుస్నాబాద్ అనంటేనే తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా క్షేమం కోసమే ఆలోచన చేస్తూ అనునిత్యం హుస్నాబాద్ కోసం పనిచేసే నాయకుడు మన పొన్నం ప్రభాకర్ గారు. ఇంకొకటి అంటున్నారు, రైతు భరోసా పైసలు ఇచ్చేది మేమే, ఆలస్యం జరిగిన మాట వాస్తవం. దానికి మేము డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా పెట్టడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ ఇప్పుడు 10వ తరగతి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పిల్లలు వాళ్ళ యొక్క చదువులు ఉన్నాయి కదా అని చెప్పేసి అధిష్టానం ఆలోచన చేస్తుంది. ఏదో అబద్ధాలు చెప్పి ఇంకా ప్రజలను నమ్మించి మోసం చేయాలని అనుకోవడం మీ మూర్ఖత్వం. మీకు ఆలోచన ఉంటే చెప్పండి, హుస్నాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇంక ఇట్లా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప ఈ అభివృద్ధిని ఓర్వలేక ఇట్లాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదు. మీ మనసు మార్చుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్న రోజు ఇక్కడికి ఎలక్షన్ కోసం వచ్చి గౌరవెల్లి ప్రాజెక్టు కుర్చేసుకొని కడతా అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కొండ పోచమ్మ పూర్తి చేసుకుంటారు, మల్లన్న సాగర్ పూర్తి చేసుకుంటారు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటారు. ఒక గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం మీకు ఆలోచన లేదు. అలాంటి పనులు చేయించుకుందామన్న సోయి లేదు. ఇవాళ పక్కోడు ప్రాజెక్టులు కట్టించుకుంటుంటే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయని వాళ్ళు ఇవాళ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నారా? మీకు ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదు అని అంటున్నాం. ఇంకో తాప ప్రాజెక్టు గురించి మాట్లాడడం అనేది ఉంటే మీ విఘ్నతకే వదిలేస్తాం. ఇది మీది సరైన పద్ధతి కాదు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చూడండి, ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్కరికి ఇస్తుంటే వారి యొక్క సొంతింటి కళ నెరవేరింది అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఉన్నారు ప్రజలు. ఇవాళ వాళ్ళ గల్లీలలో చూడండి, గల్లీకి సీసీ రోడ్లు ఇచ్చినాం. అభివృద్ధి అంటే ఏందో చూపిస్తున్నాం. ఇలా కొత్త రేషన్ కార్డులు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, 200 యూనిట్ల కరెంట్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, ఇవన్నీ ప్రజలకు పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం. ఈ దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇంకా హామీలున్నే నెరవేర్చేటి, మిగతా హామీలను కూడా నెరవేర్చే బాధ్యత మాదే. మీరు ఇంకేమన్నా ఆలోచనలు ఉంటే చెప్పాలే తప్ప
ఇట్లాంటి అవక్కులు చెవక్కులు మాట్లాడి మీ యొక్క పరువు తీసుకోవద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.